ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఆస్క్లెహెల్మింథిస్ గురించి. సో ఇవి బేసికల్గా ఏంటంటే ఇవి యానిమల్ కింగ్డమ్ యానిమాలియా కిందకు వస్తుంది. సో ఇది యాక్చువల్గా ఆబ్సలీట్ సూడోసీలమేట్ ఫైలం అన్నమాట. అంటే మీకు ఈ ఉండే ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సూడోసీలమేట్ కిందకు వస్తుంది. ఎందుకంటే సీలం ఈజ్ నాట్ సరౌండెడ్ బై ఎనీ మీసోడర్మ్ ద్వారా సీలం సరౌండ్ అయి ఉండదు. మీసోడర్మ్ పౌచెస్గా ఉంటుంది. సో చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఈ ఫైలంలో. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి కొంచెం ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఈ ఫైలాలో ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈ ఫైలం నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే మీకు కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా. సో అంటే మౌత్ యానస్ రెండూ డెవలప్ అయ్యాయంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ఆర్గాన్ సిస్టమ్ ఉన్నట్టే కదా. సో యూజువల్గా వీటిని సర్క్యులర్ ఇన్ క్రాస్ సెక్షన్. ఆస్క్లా అంటే సర్క్యులర్, రౌండ్ అని అర్థం. ఆస్క్లాస్ అంటే రౌండ్ అని అర్థం. హెల్మెంథిస్ అంటే వామ్స్, అంటే రౌండ్ వామ్స్ అని అర్థం. ఓకే, సో సర్క్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ వామ్స్ అంటాం. సో ఇవి ఫ్రీ లివింగ్ ఉంటాయి, ఆక్వాటిక్ ఉంటాయి. ఓకే, టెరెస్ట్రియల్, పారాసైటిక్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లో రూట్ నాట్ డిసీజ్, మెలోడిగైని ఇన్కాగ్నిషా. సో అండ్ అలానే ఫ్రీ లివింగ్ నాన్ ప్యాథోజెనిక్ వచ్చి సీనోరాబ్డైటిస్ ఎలిజెన్స్ వచ్చి మీరు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్తో పాటు వీటి జీన్ కూడా సీక్వెన్సింగ్ చేశారు. అలానే పారాసైటిక్ ఇన్ ప్లాంట్స్ వచ్చి మీకు బయోటెక్నాలజీలో వస్తుంది, మెలోడిగైని ఇన్కాగ్నిషియా. సో ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ టెక్నాలజీ ద్వారా. అండ్ యానిమల్స్ ఇంకా హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఇవి ఉంటాయి. ఆస్కారియాసిస్, ఉకరేరియా బ్యాంకాఫ్టీ ఇలాగా. సో రౌండ్ వామ్స్ అనేవి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. ఇవి బైలేటరల్ సిమెట్రికల్, అంటే ఓన్లీ ఒక్క ప్లేన్లో మాత్రమే ఈ ఆర్గానిజంని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయగలం. ఆ 1 ప్లేన్ కూడా త్రూ సెంట్రల్ యాక్సిసే వెళ్ళాలి. సో ఇవి ట్రిప్లోబ్లాస్టిక్, సూడోసీలమేట్. ఎలిమెంటరీ కెనాల్ అయితే కంప్లీట్ విత్ వెల్ డెవలప్డ్ మస్కులర్ ఫారింగ్స్. సో మస్కులర్ ఫారింగ్స్ బాగా డెవలప్ అయింది. సో ఫారింగ్స్ వల్ల ఏమవుతుందంటే ఫుడ్ని బాగా లోపలికి తీసుకోగలదు. అండ్ ఎక్స్క్రీటరీ ట్యూబ్ ఏం చేస్తుంది? రిమూవ్స్ ద వేస్ట్ ఫ్రమ్ ద బాడీ క్యావిటీ ఎక్స్క్రీటరీ పోర్ ద్వారా. సెక్సెస్ అనేవి సపరేట్ మనకి. డైషియస్, ఇది వెరీ ఫస్ట్ ఫైలం మనకి సెక్షువల్ డైమార్ఫిజం కనిపించడం. మేల్ ఫీమేల్ ఆర్ డిస్టింక్ట్. ఫీమేల్స్ లాంగ్గా ఉంటాయి, మేల్ షార్ట్గా ఉంటాయి. ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్మెంట్ మేబీ డైరెక్ట్. సో ఒకరేరియా బ్యాంకాఫ్టీలో ఏంటంటే మనకి డైరెక్ట్ వివిపారిటీ అనమాట. సో ఎగ్స్ పెట్టవు, డైరెక్ట్గా సేమ్ మైక్రోఫైలేరియల్ లార్వా, సేమ్ లార్వా తర్వాత మనకి ఒకరేరియా డైరెక్ట్గానే ఇచ్చేస్తుంది, అంటే ఎగ్స్ పెట్టదు. లేదా ఇండైరెక్ట్ డెవలప్మెంట్, లార్వా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కారిస్ అనేది మన ఇంటెస్టైన్లో ఉంటుంది. అది ఆస్కారియాసిస్, వామిటింగ్, డయేరియా, స్టమక్ పెయిన్, ఇవన్నీ రీజన్స్ అనమాట. ఉకరేరియా బ్రాంకాఫ్టీ అది ఎలిఫెంథియాసిస్. సో ఈ ఫైలేరియల్ వామ్ ఇది ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటోలో ఉంటుంది. అలానే యాన్సైక్లోస్టోమా హుక్ వామ్, ఇది కూడా మన ఇంటెస్టైన్లో ఉంటుందన్నమాట. సో అండ్ ఇది వచ్చి మేలు ఫీమేలు. మనం క్లియర్గా చూడొచ్చు మేలు ఫీమేల్కి డిఫరెన్స్. మేల్ చిన్నదిగా ఉంటుంది, ఫీమేల్ పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ అనెలిడాకి వస్తే, అనెలిడా అంటే మనకి రింగ్స్ ఉంటాయన్నమాట. యాన్యులస్ అంటే రింగ్స్. సో బాడీ మీద రింగ్స్ లాంటి సెగ్మెంట్ ఉండేదాన్ని అనెలిడా అంటాం. ఇవి మెరైన్లోనూ ఉంటాయి, ఫ్రెష్ వాటర్లోనూ ఉంటాయి. సో టెరెస్ట్రియల్లోనూ ఉంటుంది, ఫ్రీ లివింగ్లోనూ ఉంటుంది. సో సమ్టైమ్స్ పారాసైటిక్గా కూడా ఉంటాయి కొన్ని. వీటికి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రమ్ ఆస్క్లెహెల్మింథిస్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. బైలేటరల్ సిమెట్రీ ఉంటుంది. ఇవి ట్రిప్లోబ్లాస్టిక్, మెటామెరికల్లీ సెగ్మెంటెడ్, ఇంకా సీలమేట్ యానిమల్స్. ఈ బాడీ సర్ఫేస్ మీద అయితే చాలా క్లియర్గా సెగ్మెంట్స్ ఉంటాయి, దాన్నే మెటామర్స్ అంటాం. అందుకే ఈ ఫైలంని అనెలిడా. యాన్యులస్ అంటే లిటిల్ రింగ్స్. సో వీటిల్లోనే లాంగిట్యూడినల్ ఇంకా సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి. మీకు లాంగిట్యూడినల్ మజిల్స్ ఫస్ట్ టైం ప్లాథిహెల్మింథిస్లో కనిపించింది. సో దీంట్లో ఏంటంటే లాంగిట్యూడినల్ ఇంకా సర్క్యులర్ మజిల్స్ ఉండడం వల్ల అది మూవ్ అవ్వగలదు. సో హెల్ప్స్ ఇన్ లోకోమోషన్. ఆక్వాటిక్ అనెలిడ్స్లో వచ్చి నీరిస్, వీటికి లేటరల్ అపెండేజెస్ ఉంటాయి. ఆ లేటరల్ అపెండేజెస్ని మనం పారాపోడియా అంటాం. ఆ పారాపోడియా ఏం చేస్తుంది అంటే స్విమ్మింగ్కి హెల్ప్ చేస్తుంది. సో ఇది క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. నెఫ్రీడియా అనేది వీటి యొక్క ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. హాస్మో రెగ్యులేషన్ ఇంకా ఎక్స్క్రీషన్ చేస్తాయి.
న్యూరల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే పెయిర్ ఆఫ్ గ్యాంగ్లియాన్ ఉంటుంది. సో కనెక్టెడ్ బై 2 లేటరల్ నర్వ్స్ విత్ ఎ డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్. యూజువల్గా నాన్ కార్డేట్స్కి నర్వ్ కార్డ్ వెంట్రల్లో ఉంటుంది, కార్డేట్స్కి డార్సల్లో ఉంటుంది. సో నీరిస్ ఈజ్ అన్ ఆక్వాటిక్ ఫామ్. నీరిస్ అనేది ఆక్వాటిక్ ఫామ్ అండ్ ఈజ్ డైషియస్. సో నీరిస్ వచ్చి మనకి సపరేట్ అనమాట, బోత్ సెక్సెస్ ఆర్ సపరేట్. ఎర్త్వామ్ లీచ్ వచ్చి మొనీషియస్. రీప్రొడక్షన్ వచ్చి సెక్షువల్, మనకి ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఏమి ఉండదు దీంట్లో. నీరిస్ ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇది నీరిస్. దీనికి పారాపోడియా ఉంటుంది అండ్ దాని తర్వాత లీచ్, ఇది హైరుడినేరియా అంటాం దీన్ని. సో ఫెరిటిమా, నీరిస్, ఫెరిటిమా ఇంకా హైరుడినేరియా విచ్ ఇస్ బ్లడ్ సకింగ్ లీచ్. అండ్ నెక్స్ట్కి వస్తే ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనేది లార్జెస్ట్ ఫైలం అండ్ కింగ్డమ్ యానిమాలియా. దీంట్లో ఇన్సెక్ట్స్ ఉంటాయి, దే ఇంక్లూడ్ ఇన్సెక్ట్స్. రిమెంబర్, ఇన్సెక్ట్స్ విల్ కమ్స్ అండర్ ఆర్థ్రోపోడా బట్ నాట్ ఆల్ ద ఆర్థ్రోపోడ్స్ ఆర్ ఇన్సెక్ట్స్. సో టోటల్గా 2/3 ఉండే భూమి మీద ఉండే స్పీషీస్ అన్నిట్లోనూ 2/3 వరకు ఆర్థ్రోపోడానే ఉంటుంది. వీటిలోనూ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, బైలేటరల్లీ సిమెట్రికల్, ఇవి ట్రిప్లోబ్లాస్టిక్, సెగ్మెంటెడ్. సో ఇవి సెగ్మెంటెడ్. అలానే సీలమేట్ యానిమల్స్. బాడీ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ మీద కైటనస్ ఎక్సోస్కెల్టన్ ఉంటుంది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ యాక్చువల్గా. సో బాడీలో హెడ్, థొరాక్స్, అబ్డామెన్ లేదా సెఫలోథొరాక్స్, అబ్డామెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాన్, స్కార్పియన్ని తీసుకుంటే సెఫలోథొరాక్స్ ఇంకా అబ్డామెన్ ఉంటుంది. ఓకే, రెస్పిరేటరీ ఆర్గాన్స్ వచ్చి గిల్స్, బుక్ లంగ్స్. గిల్స్ వచ్చి మనకి క్రస్టేషియన్స్కి, ప్రాన్స్, క్రాబ్స్. బుక్ గిల్స్ లిములస్, కింగ్ క్రాబ్కి. బుక్ లంగ్స్ వచ్చి స్పైడర్స్, స్కార్పియన్స్ వీటికి. ఇంకా ట్రాకియల్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో సర్క్యులేటరీ సిస్టమ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. సెన్స్ ఆర్గాన్స్ అనేవి యాంటెన్నా, ఐస్. బ్యాలెన్సింగ్ ఆర్గన్స్ వచ్చే స్టాటోసిస్ట్. కాంపౌండ్ ఐస్ ఉంటాయి, సింపుల్ ఐస్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఎక్స్క్రీషన్ వచ్చి మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా టేక్స్ ప్లేస్ అవుతుంది. ఇవి మోస్ట్లీ డైషియస్ అంటే యూనిసెక్షువల్. ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది, లోపలే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. మోస్ట్లీ ఇవి ఓవిపారస్. డెవలప్మెంట్ వచ్చి డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారామెటబోలస్ అంటాం కాక్రోచ్ని. సో నింఫల్ స్టేజ్, లార్వల్ స్టేజ్ ఉండదు కానీ నింఫల్ స్టేజ్ అంటాం. సో నింఫ్కి అడల్ట్కి డిఫరెన్స్ ఏంటంటే నింఫ్ ఎగరలేదు, అడల్ట్ ఎగరగలదు. కలర్ డిఫరెన్స్ ఉంటుంది, సైజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్కి వస్తే యాపిస్, హనీబీ, బాంబిక్స్, సిల్క్వామ్, లాసిఫర్, లాక్ ఇన్సెక్ట్. వెక్టర్స్ వచ్చి యానాఫిలస్. యానాఫిలస్లోనే మనకి మలేరియల్ పారాసైట్ ఉంటుంది. క్యూలెక్స్లోనే మనకి యుకరేరియా బ్యాంక్రాఫ్టీ ఉంటుంది. ఏడిస్ అనేది మనకి మెయిన్గా చికెన్ గున్యా, డెంగ్యూకి రెస్పాన్సిబుల్, వైరల్ ఇన్ఫెక్షన్కి. గ్రిగేరియస్ పెస్ట్, లోకస్ట్. అండ్ నెక్స్ట్ లివింగ్ ఫాజిల్, లిమ్యులస్. సో ఎందుకు లిమ్యులస్ని లివింగ్ ఫాజిల్ అంటామంటే, అదే కింగ్ క్రాబ్ని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు అది ఎటువంటి మార్ఫలాజికల్ చేంజెస్కి అండర్గోన్ అవ్వలేదు. సో కాబట్టే దాన్ని లివింగ్ ఫాజిల్ అంటాం. ఈ పిక్చర్లో మనం చూస్తే ఫస్ట్ ఇది లోకస్ట్, ఇదే గ్రిగేరియస్ పెస్ట్, ఇవి గుంపులుగా వస్తాయి. నెక్స్ట్ ఇది బటర్ఫ్లై, తర్వాత స్కార్పియన్, దాని తర్వాత ప్రాన్. ఓకే, సో డిప్టెరన్స్ కిందకు వస్తుంది లోకస్ట్. లెపిడాప్టెరన్ కిందకి బటర్ఫ్లైస్ వస్తాయి. అండ్ అలానే క్రస్టేషన్స్ కిందకి మనకి ప్రాన్ వస్తుంది. చీలీ సెరేటా కిందకి స్కార్పియన్ వస్తుంది. రైట్. సో ఇది ఎన్సీఆర్టీలో ఇన్ డీటెయిల్డ్గా మనం చూడాల్సిన లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.